రామాయణం చదివిన ప్రతి ఒక్కరికి సంజీవ పర్వతం పేరు తెలిసే ఉంటుంది. లంక యుద్ధంలో ఇంద్రజిత్తుడు వేసిన శక్తి బాణంతో లక్ష్మణుడు అపస్మారక స్థితిలోకి పడిపోతాడు. అప్పుడు సుషేణుడు చెప్పే ఒకే ఒక ఆశ సంజీవని మూలిక. ఈ మూలిక చనిపోయిన వాడికి కూడా తిరిగి జీవం పోస్తుందని వేదాలలో వర్ణన ఉంది. కానీ అసలు ప్రశ్న ఇదే, సంజీవని అంటే ఏ మొక్క? అది నిజంగా ఉందా? హనుమంతుడు హిమాలయాలకు వెళ్ళి ఆ గడ్డిని గుర్తించలేక మొత్తం పర్వతాన్నే ఎత్తుకొస్తాడు. ఇక్కడే కథ మిత్ నుండి మిస్టరీగా మారింది. ఆధునిక శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం సంజీవని ఒకే ఒక్క మొక్క కాదు, అది ఆక్సిజన్ స్థాయిని పెంచే మొక్క, నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచేది, కోమాలో ఉన్నవారిని తిరిగి చైతన్యానికి తీసుకొచ్చే మూలికల సమూహం కావచ్చని అంటున్నారు. హిమాలయ పర్వతంలో దొరికే మొక్కను కొంతమంది శాస్త్రవేత్తలు సంజీవని అని అనుమానిస్తున్నారు. ఈ మొక్క ఎండిపోయినట్టు కనిపించినా నీళ్లు తగిలితే జీవం మళ్లీ పోసుకున్నట్టు పచ్చబడుతుంది. ఇది చూసిన శాస్త్రవేత్తలే షాక్ అయ్యారు. ఆయుర్వేదంలో మృత్యుయజ్ఞ ఔషధాలు అనే విభాగం ఉంది. అంటే ప్రాణం పోతున్న సమయంలో శరీరాన్ని తిరిగి ఉత్తేజపరిచే ఔషధాలు. రామాయణంలో అలాంటి వైద్య విజ్ఞానం ఉండేదా? లేదంటే ఇది కేవలం మనకు తెలియని అత్యున్నత సైన్సా? సంజీవని పర్వతం ఒక కల్పిత కథే అయితే ఇంత స్పష్టమైన వైద్య వివరాలు రామాయణంలో ఎలా వచ్చాయి? లేదంటే మన పూర్వీకులు మనకంటే వేల సంవత్సరాల ముందే మెడికల్ మిరాకిల్స్ను తెలుసుకున్నారా? సంజీవని ఒక కథ కాదు, మనకు ఇంకా పూర్తిగా తెలియని ఒక అతిపెద్ద రహస్యం. ఇలాంటి రహస్య కథలు కావాలంటే ఎన్ఏఎఫ్ మిస్టరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి.